అందరికీ నమస్కారం. కథల పలకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 43 విందాం. మన చైర్మన్ గారికి ఎలా అయితే సహకారం అందించారో నాకు కూడా అలాగే సహకారం అందిస్తారని ఆశిస్తున్నాను. మీ అందరి సహకారంతో మన కంపెనీని మరింత ముందుకు తీసుకువెళ్తానంది వర్షిణి. షూర్ మేడం అన్నారందరూ. థ్యాంక్ యూ ఆల్. రేపు మీటింగ్ ఉంటుంది. ఏ డిపార్ట్మెంట్ అనేది మన మేనేజర్ గారు చెప్తారు. ప్రాపర్ ఫైల్స్తో రెడీగా ఉండండి అంది వర్షిణి. అందరూ తలలూపారు. మరి కాసేపు మాట్లాడి మీటింగ్ ముగించింది. ముగ్గురు ఛాంబర్కి వచ్చేశారు. సీనియర్ మేనేజర్ని పిలిచి, రఘురామ్ గారు, వర్షినికి ఏ డౌట్ ఉన్నా తీర్చండి, తను గైడ్ చేయాల్సింది మీరే అన్నారు. ఓకే సార్ వినయంగా అన్నాడు సీనియర్. వర్షిని, మేము వెళ్తాం అన్నారు చైతన్య. ఓకే డాడీ అంది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. మేనేజర్ వైపు చూస్తూ, రఘురామ్ గారు, రేపు 11 గంటలు ఫార్మా వాళ్ళతో, ఆఫ్టర్నూన్ సాఫ్ట్వేర్ వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేయండి. అలాగే మన స్టాఫ్లో నా కోసం ఒక పిఏని సెలెక్ట్ చేయండి. మేడం, మీ పిఏ కోసం ఇంటర్వ్యూస్ చేద్దాం. మన స్టాఫ్లో అందరికీ వాళ్ళ వర్క్స్ ఉన్నాయి. ఎవరిని తీసుకున్నా ఆ ప్లేస్లో మళ్ళీ అంతటి ఎఫిషియెంట్ పర్సన్ దొరకడం కష్టం. మన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తాం మేడం. మళ్ళీ కొత్తగా వచ్చే వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం అంటే మనకు టైం వేస్ట్, మనీ వేస్ట్. ఆలోచించండి ఒకసారి అన్నారు ఆయన. ఓకే, మీరు చెప్పినట్టే చేద్దాం. నాకు ఫార్మాకు సంబంధించిన 2 years ఫైల్స్ కావాలంది. ఓకే మేడం, పంపిస్తాను. అతను ఆ డిపార్ట్మెంట్కి చెందిన వ్యక్తితో ఫైల్స్ పంపించి తనతో ఒక వ్యక్తిని వెంటబెట్టుకొచ్చాడు. వచ్చిన వ్యక్తి విష్ చేశాడు. మేడం, ఇతని పేరు సత్య. ఫార్మాకు సంబంధించిన ఆపరేషన్స్ చూస్తాడు. మీకు ఏ డౌట్ ఉన్నా ఇతన్ని అడగండి అన్నాడు. ఓకే రఘురామ్ గారు, నేను ఫైల్స్ స్టడీ చేస్తాను, డౌట్ ఉంటే పిలుస్తానంది. ఓకే మేడం, బయట ఫ్రెండ్ డెస్క్ అమ్మాయి ఉంది. తనకి ఫోన్ చేసి చెప్తే తను పంపిస్తుందంటూ అక్కడున్న ఫోన్ చూపించాడు. సరే అంది వర్షిణి. లంచ్ టైంలో తప్ప మిగతా టైం అంతా ఫైల్స్ చూడడంతో గడిపేసింది. ఈవినింగ్ అవ్వడంతో ఫైల్స్ క్లోజ్ చేసి బయటకు వచ్చింది. ఆమె బయటకు రాగానే అక్కడున్న రిసెప్షనిస్ట్ గౌరవంగా లేచి విష్ చేసింది. వర్షిణి తిరిగి నవ్వుతూ విష్ చేసింది ఆమెని. ఇంతలో 2 వ్యక్తులు మేనేజర్తో కలిపొచ్చారు. ఇద్దరూ 6 అడుగులకు పై ఎత్తుతో బాడీ బిల్డప్తో ఉన్నారు. మేడం, వీరిద్దరూ మీ సెక్యూరిటీ ఆఫీసర్స్ అన్నాడు రఘురామ్. నా పేరు రాజు మేడం. నా పేరు ప్రసాద్ మేడం. ఇద్దరూ పరిచయం చేసుకున్నారు. వర్షిని ప్రశ్నార్థకంగా చూస్తుంటే, చైర్మన్ గారు మీకోసం ఏర్పాటు చేశారు మేడం అని చెప్పాడు. సరే అంది వర్షిని. ఆ ఇద్దరూ వెంటరాగా ప్రత్యేకంగా తమ కోసమే ఉన్న ఎలివేటర్ ద్వారా కిందకొచ్చింది. ఆమెను చూస్తూనే కార్ డ్రైవర్ వినయంగా డోర్ తెరిచి పట్టుకున్నాడు. వర్షిని కారుకు ముందు వెనుక మరో 2 కార్లున్నాయి. వర్షిని కారులో కూర్చోగానే డోర్ వేసిన రాజు డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. ప్రసాద్ ముందు కారులో కూర్చున్నాడు. ఆ కారులో 4 బాడీగార్డ్స్ ఉన్నారు. వెనుక కారులో మరో 4 ఉన్నారు. రాజు సిగ్నల్ ఇవ్వగానే ముందున్న కారు కదిలింది. మెల్లగా వర్షిని కార్, వెనుక కారు కదిలింది. ఏంటిదంతా, ఏంటి హంగామా అని అడిగింది వర్షిని. మీకు సెక్యూరిటీ మేడం అన్నారు. నేనేదో పెద్ద PMCN లాగా ఇంత సెక్యూరిటీ ఏంటి అనుకుంటూ తండ్రికి ఫోన్ చేసింది. చెప్పరా బంగారం, ఈరోజు ఎలా గడిచింది అని అడిగాడు ఆయన. ఫైన్ డాడీ. ఈ సెక్యూరిటీ, ఈ హంగామా ఇదంతా ఏంటి డాడీ అని అడిగింది. నీ సేఫ్టీ కోసమే అన్నాడు. ఇప్పుడు నా సేఫ్టీకి ఏమైంది డాడీ? ఇదంతా వద్దు, తీసేయండి అంది. ఇప్పుడు అందరి కళ్ళు నీ మీదే ఉంటాయమ్మా. ఏమవుతుంది డాడీ అంటుండగా, ఇప్పటి వరకు ప్రత్యర్థులు నన్నేం చేయలేకపోయారు. ఇక నుంచి నిన్ను టార్గెట్ చేస్తారు. మార్నింగ్ చూసావుగా, కావాలనే నేను పర్సనల్గా టార్గెట్ చేయాలని రిపోర్ట్స్ ద్వారా ప్రశ్నలు అడిగించారు. ముందు మానసికంగా దెబ్బతీయాలని చూస్తారు. కుదరకపోతే అటాక్ కూడా చేయించవచ్చు. చెప్పలేం. అందుకే ముందు జాగ్రత్తగా నీ సేఫ్టీ కోసం సెక్యూరిటీ పెట్టాను. డాడీ అన్నీ ఆలోచించే చేస్తాడు. ఇంకేం మాట్లాడుకు బంగారం అన్నారాయన. సరే డాడీ, మీ ఇష్టం అంది. మరో 6 గంటకి ఇంటికొచ్చింది. పార్టీ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. వర్షిని కార్ దిగి ఇంట్లోకి వెళ్లే వరకు అక్కడే ఉన్న సెక్యూరిటీ, ఆ తర్వాత చుట్టుపక్కలంతా మానిటరింగ్ చేస్తున్నారు. అదరగొట్టేసవరా బంగారం అంటూ కూతుర్ని ముద్దు పెట్టుకుంది స్రవంతి. వర్షిని తల్లి మాటలకు నవ్వుతూ కొడుకుని తీసుకోబోయింది. ఉదయం నుంచి ఆఫీస్లో ఉన్నావు, ఆ డట్టీతో వీడిని ముట్టుకోకు పో అంది స్రవంతి. కానీ ఇద్దరు తల్లి మీదకి ఎగబడుతున్నాడు. ఆగరా, మీ మమ్మీ ఫ్రెష్ అయ్యి వస్తుంది, డర్టీ వాళ్ళ దగ్గరకు వెళ్ళకూడదు అందామె. వాడు మూతి ముడిచాడు.
వర్షిణి వాడి బుగ్గ మీద ముద్దు పెట్టుకుని ఇప్పుడే వచ్చేస్తాను ధ్రువ్ అంటూ పైకి వెళ్ళి గబగబా ఫ్రెష్ అయ్యి వచ్చింది. అప్పటికే చైతన్య రణధీర్ వచ్చారు. ఇప్పుడు వెళ్ళరా మీ మమ్మీ దగ్గరకు అందామే. వాడు చెంగున వర్షిణి మీదకు దూకాడు. వర్షిణి వాడికి ముద్దులు కురిపించి మమ్మీ మీద బెంగ వేసిందా అని అడిగింది. వాడు తల ఊపాడు. అయితే రేపటి నుంచి మీ మమ్మీతో ఆఫీస్కి వెళ్ళు అంది స్రవంతి. అన్నాడు బాబు. వెళ్ళే టైం ఉందిలేరా అంటూ ముద్దు పెట్టుకుంది. ఏంటి డాడీ ఏర్పాట్లు? మన వరకే కదా, ఈ హంగామా అంతా ఏంటి అని అడిగింది. బిజినెస్కి సంబంధించిన వాళ్ళని కూడా ఇన్వైట్ చేశాను, అందరికీ నువ్వు తెలియాలి కదా అన్నాడు. అందరూ రెడీ అయ్యేసరికి గెస్ట్లు ఒక్కొక్కరు వస్తున్నారు. వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు. వసుమతి, సంతోష్, సంగీత, కీర్తి ఫ్యామిలీ వచ్చారు. వాళ్ళని రిసీవ్ చేసుకున్నారు. ఇషాన్ ఏడక్క, ఎప్పుడూ రావడం లేదు అని అడిగాడు కృష్ణ చైతన్య. ఆఫీస్లో పనుంది, చూసుకుని వస్తానన్నాడంది వసుమతి. అందరూ కబుర్లలో పడ్డారు. చైతు, నీ అల్లుడు వస్తున్నాడు, కలవరిస్తున్నావు కదా అంది వసుమతి. సంగీతతో మాట్లాడుతున్న వర్షిని ఒక్కసారిగా ఉలిక్కిపడి చూసింది. రాయల్ బ్లూ కలర్ సూట్లో బొకే పట్టుకుని హుందాగా నడిచొస్తున్నాడు ఇషాన్. నీ హీరో వస్తున్నాడే అంది సంగీత. ఆ మాటకి వర్షిని సీరియస్గా చూసింది. అదే లేవే, హీరోలా ఉన్నాడు కదా అని అన్నాను. ఎంత అందంగా ఉన్నాడో చూడు అంది సంగీత. హీరో కాదే, విలన్ కోపంగా అంది వర్షిని. ఈ మధ్య విలన్స్ కూడా అందంగా ఉంటున్నారు. ఏమున్నాడే అసలు, ఆ సూట్లో అలా నడిచొస్తుంటే కిర్రాక్కున్నాడే అంది సంగీత. అందంగా ఉంటే చాలా, మనసు అందంగా ఉండొద్దు అంది. అబ్బా, ప్రతి చిన్న విషయానికి జరిగిన దానికి ముడిపెట్టకే, ఒక్కసారి చూడవే నువ్వే ఫ్లాట్ అయిపోతావు. వర్షిని ముఖం అతని వైపు తిప్పుతూ అంది. రాయల్ బ్లూ సూట్లో మన్మధుళ్లా ఉన్నాడు. ఆ నడకలో రాజసం ఉట్టిపడుతోంది. చిరుతపులి లాంటి చురుకైన చూపులు, సూటిగా పొడవుగా పట్టుదలకు ప్రతీకగా ఉన్న నాసిక, తుమ్మెద రెక్కల్లాంటి మీసకట్టు, ఆడపిల్లల ఎర్రని పెదవులు, ఆ పెదవులపై అందమైన నవ్వు, సిల్కీ హెయిర్ గాలి కలలుగా కదులుతూ అందంగా ఉంది. దప్పపండు ఛాయ, 6 అడుగుల హైట్, దానికి తగ్గ ఫిజిక్తో అమ్మాయిల మనసు తోచేలా ఉన్నాడతను. వర్షిని గుండె క్షణం పాటు లై తప్పింది. సచ్చినోడు, ఈ అందంతోనూ మాటలతోనే పడేశాడు. ఇంత అందంగా ఉంటే ఏ అమ్మాయి పడదు? పైగా మంచితనం మాటలు గారడి అనుకుంటూ ఆలోచన నుంచి తేరుకుంటూ, చూశాను లేవే, బానే ఉన్నాడు, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు విసుగ్గా అంది. ఏంటి ఎలా అంటావు? చూడు చూడు, ఇక్కడున్న అందరు అమ్మాయిల కళ్ళని ఇషాన్ మీదే అంది సంగీత. పార్టీకి వచ్చిన అమ్మాయిల్లో చాలామంది ఇషాన్ వైపు ఆరాధనగా చూస్తున్నారు. అయితే ఏంటి అంది వర్షిని. నీకు అర్థం కావట్లేదు, చూడు అందరూ కొరుక్కు తినేటట్టు చూసేస్తున్నారు కంగారుగా అంది. నీకు కూడా కొరుక్కు తినాలనిపిస్తుందా ఏంటి? వెళ్ళి కొరుకు, నోరు జారింది చిరాకులో. వెంటనే సారీ అనబోతుండగా, చిచి ఇషాన్ నీవాడు, నేను కొరికితే ఏం బాగుంటుంది అంటూ మెలికలు తిరుగుతోంది సంగీత. సంగీత మాటలకు వర్షిని నోరు తెరిచింది. అంటే ఏంటే, నువ్వు కూడా వాడు అందాన్ని పడిపోయావా? అంత అందంగా ఉంటే ఎవరు పడరు, కాకపోతే నీవాడు కదా అందుకే వదిలేశాను, లేకపోతేనా వర్షిని ఏడిపించాలన్నది సంగీత. నావాడేమీ కాదు, కావాలంటే చేసుకోపో, నాకేం అభ్యంతరం లేదు కోపంగా అంది వర్షిని. నీ కోపంలోనే తెలుస్తోందిలే కన్ను కొడుతోంది సంగీత. ఏంటి తెలిసింది? అందంగా ఉన్నాడు కదా అని పడిపోతే ఆ తర్వాత అసలు విషయం తెలిసి లబోదిబం అంటారు. వాళ్ళకంటే తెలియదు, మరి నీకేం రోగం? అందంగా ఉన్నాడని సొల్లు కారుస్తున్నావు. మన అమ్మాయిలు మారినంతకాలం వీళ్ళ ఆటలు సాగుతూనే ఉంటాయి. అసలు తప్పు వాళ్ళది కాదు, మనది అంటూ క్లాస్ పీకింది వర్షిని. దాంతో సంగీత దండం పెట్టింది. వస్తే ఏదో అందంగా ఉన్నాడు కదా అని పొరపాటున అన్నానే, నీకు ఇంత జలసి అని నాకేం తెలుసు, ఇక మీ ఆయన్ని పొగడను, నన్ను వదిలే అంది. నాకేం జలసీ లేదు, పైగా మా ఆయన అంటావే, చంపుతాను నిన్ను అంటూ సంగీత భుజం మీద గిల్లింది. ఆ రాక్షసి అంటూ భుజం మీద రుద్దుకుంటూ, పైకి ఇషాన్ని తిడతావు కానీ నీకు అతనంటే ఇష్టమే, ఆ మాట నీ కళ్ళే చెప్తున్నాయి అంటూ టీస్ చేసింది సంగీత. నిన్ను అంటూ కొట్టడానికి ఏమైనా దొరుకుతుందేమని చుట్టూ చూసింది వర్షిని. ఒసే, నన్ను కొడితే నీ గుట్టే బయటపడుతుంది. ఇషాన్ పేరెంట్స్ మీ పేరెంట్స్ ఎంచక్క మీకు బడిత పూజ చేస్తారు, అందరి ముందు పరువు పోతుంది, ఆలోచించుకో బ్లాక్మెయిల్ చేసింది సంగీత.
వామ్మో నిజమే అనుకుంటూ, నువ్వు నా స్నేహితురాలివి కాదే, ఇషాన్లాగే నువ్వు కూడా నా పాలిట విలన్వి ఒళ్ళు కొరుకుతూ ఉంది. కాదే, నీ సంతోషాన్ని కోరుకునే స్నేహితురాలు నేను. నీకు తర్వాత అర్థమవుతుంది. అప్పటి వరకు ఈ నింద మోస్తానులే నేను, బాధ నటించింది సంగీత. ఇంతలో వర్షిణి ఏదో అనుబోతుండగా కృష్ణ చైతన్య స్రవంతుల్ని పలకరించి వీళ్ళ దగ్గరకు వచ్చాడు ఇషాన్. కంగ్రాచులేషన్స్ మేడం అంటూ బొకే ఇచ్చాడు. అందరూ వీళ్ళ వైపే చూస్తుండడంతో బొకే తీసుకుని థ్యాంక్స్ చెప్పింది. ఇంటర్వ్యూలో దడదడలాడించారు మేడం గారు. పర్వాలేదు, తెలివైన వారే అంటే ఇషాన్ నవ్వాడు. నేనిప్పుడు తెలివైన దాన్నే, నీ దగ్గర బోల్తా పడ్డాను. ఎవరికి వినిపించకూడదని మెల్లగా అన్నా కూడా కోపం తొంగి చూసింది ఆమె మాటల్లో. దాంతో సంగీత కిసుక్కుని నవ్వింది. ఆమె వైపు కోపంగా చూసింది వర్షిణి. దాంతో సంగీత సైలెంట్ అయిపోయింది. అరే, ఏదో పొరపాటున అలా జరిగిపోయింది, చెయ్యి అందిస్తాను, మునిపటి కంటే బ్రహ్మాండంగా నిలబడవచ్చంటే పట్టుకోవడం లేదుగా కుంటిగా అన్నాడు ఇషాన్. అవసరం లేదు, నా చేయి పట్టుకునే వాళ్ళుండగా నీ చేయి పట్టుకోవాల్సిన కర్మ నాకేంటి విసురుగా అంది. ఎవరో నీ చెయ్యి పట్టుకుంది వ్యంగ్యంగా అన్నాడు ఇషాన్. నా మొగుడు. వర్షినికి మండిపోయింది. అబ్బో, ముసుగువీరుడు ఎన్నాళ్ళు దాక్కుంటాడో, ఇంతవరకు అయ్యగారి దర్శనమే లేదు నవ్వు దాచుకుంటూ అన్నాడు. సంగీతకు నవ్వొస్తున్నా కూడా ఆపుకుంది. మా ఆయన నీకెందుకు కనిపించాలి మండిపడింది. దాచుకో దాచుకో, నీ హృదయంలో దాచుకుంటావో నీ కొంగులో దాచుకుంటావో మాకెందుకు, కాకపోతే ఊపిరాడకు పోతాడేమో అని సాటి మగాడిగా జాలిపడుతున్నానంతే అన్నాడు ఇషాన్. ఇంక సంగీత నవ్వు ఆపుకోలేక నవ్వేసింది. ఆమె వైపు కోపంగా చూసి, అంత జాలిపడాల్సిన అవసరం లేదు, మా వారంటే నీ కుళ్ళని అర్థమైందిలే ఇషాన్తో అంది. నా మీద నాకు కుళ్ళేంటే, నీ మొహం, నా మీద నీకు ఎంత ప్రేమో నాకు అర్థమైందిలే, కానీ ఒప్పుకోవు కదా జగమొండి. నీకోసం ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి, నా వల్ల కావడం లేదు. ఈ 15 రోజులు నిన్ను ధ్రువుగాన్ని చూడకుండా ఉండడానికి ఎంత కష్టపడ్డానో నీకేం తెలుసు. మనందరం కలిసి ఉండే రోజులు ఎప్పుడొస్తాయో అనుకుంటూ, నిజంగానే నాకు నీ మొగుడి మీద జలసీగా ఉంది. వెధవ నీ ప్రేమ కొట్టేశాడు అసూయ పడుతున్నట్టుగా అన్నాడు ఇషాన్. వెధవేంటి, మా ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వు కోపంగా అంది వర్షిణి. అలాగే మేడం, తప్పైంది క్షమించండి వినయంగా అంటూ, మీకెప్పుడు ఏ అవసరమైనా చేయడానికి నేను రెడీ, సదా మీ సేవలో కాస్త వంగన్నాడు ఇషాన్. నీ అవసరం నాకు ఎప్పుడూ రాదు విసురుగా అంది వర్షిణి. రావాలని నేను కోరుకుంటున్నాను, వస్తుందని నమ్మకం కూడా ఉంది అన్నాడు ఇషాన్. అంటే నేను మా ఆయన్ని వదిలేసి నీ చేయి పట్టుకోవాలా ఏంటి రోషంగా అంది. ఏ, ఇప్పుడు మీ ఆయన చేయి పట్టుకునున్నావా ఏంటి ఇలా అంటూ షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టుగా చొరవగా చేయి పట్టుకుని కొంటిగా నవ్వాడు ఇషాన్. దాంతో వర్షిని విసురుగా చేయి వదిలించుకోబోతుండగా, ఒసే అమ్మ వాళ్ళు ఇటే చూస్తున్నారు, నువ్వేదైనా చేసావనుకో రచ్చయిపోతుంది సంగీత హెచ్చరికగా అంది. తల్లే కాదు, తండ్రి, మేనమామ, వసుమతి, సంతోష్, కీర్తి వాళ్ళందరూ వీళ్ళ వైపే చూస్తున్నారు. దాంతో వర్షిని ఓ వెర్రినవ్వు నవ్వి, మర్యాదగా చెయ్యొదులు, లేకపోతే నీ కాలు పచ్చడి చేసేస్తానంటూ పాయింటెడ్ హీల్తో అతని షూ మీద గట్టిగా తొక్కింది. పా రాక్షసి, నొప్పి పుట్టడంతో చిన్నగా అరుస్తూ ఆమె చెయ్యొదిలేశాడు ఇషాన్. ఈ వర్షినితో పెట్టుకోకు గర్వంగా అంది. నా టైం వచ్చినప్పుడు ఇంతకింత బదులు తీర్చుకోకపోతే అడుగు కందిరి మొహంతో ఉక్రోషంగా అన్నాడు ఇషాన్. నీకంత సీన్ లేదులే అతని మొహం చూసి నవ్వేసింది వర్షిని. మేడం గారికి సీఈఓ అయ్యేసరికి టెక్ ఎక్కువైంది, అయినా నువ్వు ఇలా ఉంటేనే బాగున్నావులే అంటూ నవ్వాడు ఇషాన్. మరి నేనెవర్ని, ది గ్రేట్ కృష్ణ చైతన్య స్రవంతుల కూతుర్ని టెక్కుగా అంది వర్షిని. నీకు మామూలు టెక్కు లేదు, అప్పుడు ఇలా లేవు కదా, ఇప్పుడేం మాయరోగం వచ్చింది అన్నాడు ఇషాన్. అలా ఉంటే ముంచేస్తారని మీలాంటి వాళ్ళకి ఇలాగే ఉండాలని తెలుసుకున్నాను. ఇక వదలవా ప్లీజ్, క్షమించొచ్చుగా దీనంగా అన్నాడు ఇషాన్. అది జరిగే పని కాదు. ఆ మాటకి ఇషాన్లో బాధ చోటు చేసుకుంది. అవును, బొకే ఎవరు పంపించమన్నారు నిన్ను, డాడీ కూడా చూశారు కోపంగా అంది. ఇందులో ఏముంది, అందరూ పంపిస్తారు కదా, నేను అలాగే పంపించాను. ఏ, అంకుల్ ఏమన్నా అడిగారా, డౌట్ వచ్చిందా ఆతృతగా అడిగాడు.
నీకెందుకు ఆతృత? అయినా డాడీకి ఎందుకు డౌట్ వస్తుంది? నువ్వు క్యాజువల్గా పంపించావు అనుకుంటారులే. ఆయన వేరే ఉన్నాడని అనుకుంటున్నాడుగా ఫ్లోలా అంది. అంటే మీ ఆయన వేరేగా లేడా? టక్కునన్నాడు ఇషాన్. దాంతో వర్షిణి తడబడింది. మా ఆయన అమెరికాలో ఉన్నాడు కదా కోపంగా అంది. ఇంతకీ ఆ రిపోర్టర్ అడిగిన డౌటే నాకు వచ్చింది. ఇంత పెద్ద కంపెనీ బాధ్యతలు తీసుకుంటుంటే నీ పక్కన ఉండొచ్చు కదా, కనీసం బొక్కే అన్న పంపాడా? చిలిపిగా అడిగాడు ఇషాన్. నా పర్సనల్ విషయాల మీద నీకెందుకు అంత ఇంట్రెస్ట్? కోపంగా అంది. ఇందులో పర్సనల్ ఏముంది దాచుకోవడానికి? ఎందుకలా భయపడుతున్నావు? మీ ఆయన విషయం వచ్చిన ప్రతిసారి ఇంతే. కొంపతీసి లేడా ఏంటి అన్నాడు ఇషాన్. ఎందుకు లేడు? ఆయనకు సెలవు దొరకలేదని రాలేదు. అయినా సరే నా మీద ప్రేమతో బొకే పంపించాడు. భలే ఉన్నాయి, రెడ్ రోజెస్, నాకు చాలా ఇష్టమైనవి అంది వర్షిణి. దాంతో ఇషాన్ నవ్వుతూ, మీ వారి టేస్ట్ నా టేస్ట్ ఒక్కటే అన్నమాట, నేను కూడా రెడ్ రోజెసే కదా పంపించింది అన్నాడు ఇషాన్. దాంతో వర్షిణి ఒక క్షణం నాలుగు కరుచుకుంది. నీ ఒక్కడికే ఏంటి? అందరికీ రెడ్ రోజెస్ అంటే ఇష్టమేలే. ఏదో పెద్ద గొప్పలా నీ ఒక్కడికి ఇష్టమైనట్టు చెప్తున్నావు కవర్ చేస్తూ అంది. మొత్తానికి నేను పంపించినవి నీకు నచ్చాయన్నమాట. సంతోషం, నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఇషాన్. నచ్చాయని నేనెక్కడ చెప్పాను? దబాయింపుగా అంది. ఇప్పుడే కదా చెప్పావు అన్నాడు ఇషాన్. నేను మా ఆయన పంపించిన బొకే గురించి చెప్పానంది వర్షిణి. సరే సరే, మీ ఆయన పంపిస్తే ఒకటి, నేను పంపిస్తే ఒకటా? ఇద్దరం ఒకటే కదా నవ్వు దాస్తూ అన్నాడు ఇషాన్. వీళ్ళిద్దరి కాన్వర్జేషన్కి సంగీతకు తగిన నవ్వొస్తున్నా కూడా చంపేస్తుందని ఆపుకుంది. ఒకటే ఎలా అవుతారు? కోపంగా అంది వర్షిణి. సర్లే, మిరపకాయ తిన్న కోతిలో ఎందుకలా అరుస్తావు గాని, ఈ రోజు నీ జీవితంలో సంతోషకరమైన రోజు, హ్యాపీగా ఉండు, ఇంక నేను వెళ్తాను అన్నాడు ఇషాన్. అప్పుడే వెళ్ళిపోతున్నావా? బాధ నటించింది సంగీత. ఏయ్, తను వెళ్తే నీకేంటి బాధ? కోపంగా అంది వర్షిణి. అందరూ నీలా ఉండరు కదా అంటూ, వెళ్ళిపోతున్నానంటే పార్టీలో నుండి కాదు, ఈవిడి గారి దగ్గర నుంచి. చాలామంది వచ్చారు కదా, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తాను. మేడం దగ్గరుంటే తిట్లు తప్ప ఏం దొరకవు. ఒక చెల్లని చూపు, చిన్న చిరునవ్వు కూడా దొరకదు. ఇంకెందుకు ఇక్కడ ఉండడం అన్నాడు ఇషాన్. ఇంతలో రాగిణి బాబుని తీసుకుని వచ్చి, అమ్మాయి గారు మీకోసం ఏడుస్తున్నాడు అంటూ ఇచ్చింది. హరిద్రు, ఎందుకురా ఏడుస్తున్నావు అంటూ వాడిని తీసుకుంది. అంటూ ఏదో చెప్పాలని ప్రయత్నించిన వాడల్లా ఇషాన్ని చూడగానే కేరింతలు కొడుతూ చేతులు చాపేశాడు. వాడిని ఇవ్వకూడదు అనుకుంటూనే అతని చేతులు చాపగానే ఇచ్చేసింది వర్షిణి. బాబు అతని మెడ చుట్టూ చేతులు వేసి బెంగపడ్డట్టుగా అతని గుండెల్లో ఒదిగిపోయాడు. వాడికి ముద్దులు కురిపిస్తూ, ఒరే, నీ మీద నాకు చాలా బెంగ వేసిందిరా, వద్దామంటే మీ అమ్మ ఏమంటుందో అని రాలేదు. నీకు కూడా నా మీద బెంగొచ్చిందా కన్నా? మీ అమ్మకన్నా నువ్వే నయన్రా అంటూ వాడిని గాఢంగా హత్తుకున్నాడు ఇషాన్. వాళ్ళిద్దరినీ అలా క్షణం పాటు చూస్తుండిపోయింది వర్షిణి. ఈరోజు ఇషాన్ వర్షిణి మధ్య కాన్వర్జేషన్ ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.